హలో, గుడ్ మార్నింగ్. టైం 9:15 అవుతుంది. హ్యాపీ థర్స్డే. ఇవాళ గోరుచిక్కుడు తీపి చేసి చూపించబోతున్నా బెల్లంతో, చింతపండు బెల్లంతో. ఇప్పుడే లేచాను. బాబు రాత్రి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 12కి మళ్ళీ 1కి వస్తాడు. సో ఫస్ట్ కొంచెం ఇవాళ టీ కాఫీ కాకుండా కొంచెం హాట్ వాటర్ తాగుతున్నాను. తర్వాత గోరుచిక్కుడికాయ తరిగేసి పెట్టుకున్నా. ఇప్పుడు కడిగేసి నీళ్ళల్లో పెట్టి కొంచెంసేపు మరగనిస్తాం, ముక్కలు కొంచెం ఉడికి మెత్తగా అయ్యే వరకు. సరేనా? ఇప్పుడు గోరుచిక్కుడుకాయలో నీళ్ళు పోసి ముందు బాగా కడిగేసి, ఎందుకంటే ఏ కూరైనా గుర్తుపెట్టుకోండి, కడగందే ఉండదు. తర్వాత ఆ నీళ్ళు ఉంచేస్తున్నాను. ఆ నీళ్ళు ఉంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి స్టవ్ మీద ఉడికిద్దాం. డైరెక్ట్గా కూడా ఉండొచ్చు, కానీ కొంచెం కాంప్లికేటెడ్. ఇట్లాంటి కొన్ని కూరలు కాసేపు ఉడకపెట్టుకుంటే మరీ మెత్తగా అయిపోయారు కాదు, కొంచెం కాసేపు ఉడకపెట్టుకున్నాం అంటే కూర ఈజీగా అయిపోతుంది. సో కాసేపు గోరుచిక్కుడుకాయ ఉడకడానికి పెట్టుకో. గోరుచిక్కుడుకాయ ఉడుకుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, మినపప్పు, తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఈ 4, పసుపు, ఉప్పు, తర్వాత ఎండుమిరపకాయ, చింతపండు కొంచెం చిక్కగా పిండేసి వేయాలి, తర్వాత బెల్లం, తర్వాత కరివేపాకు, దీంతోపాటు నూనె. ఇవి చిక్కుడుకాయలు. సో చిక్కుడుకాయ తీపుకూరకు కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, తర్వాత చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, తర్వాత ఎండుమిరపకాయలను, నూనె. సింపుల్గా ఆంధ్ర స్టైల్ వంట చిక్కుడుకాయ తీపుకూర. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. చింతపండు రసం రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు గోరుచిక్కుడు తీపుకూర స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్గా నూనె పోసుకోవాలి. తర్వాత నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి బాగా కలపండి. గోరుచిక్కుడుకాయ చిక్కుడు వాటిలో బీరకాయ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఈ వెజిటేబుల్ ఏంటంటే ఎలా వండినా మసాలా కానీ ఫ్రై కానీ ఇలా తీపుకూర కానీ తర్వాత టమాటోతో కానీ కాంబినేషన్తో బీన్స్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత చపాతీ తినచ్చు, దోశల్లో గ్రేవీ కూడా చేసుకున్నా, అన్నంలోకి ఇట్స్ మిక్స్ ఎగ్తో కాంబినేషన్ ఎంత బాగుంటుంది గోరుచిక్కుడు. చాలా రకాలు చేసుకోవచ్చు దీంతో. ఇట్స్ బ్యూటిఫుల్ వెజిటబుల్, చాలా టేస్టీగాను చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చిక్కుడు కాదు, ఇది గోరుచిక్కుడు. పోపు వేగిపోయింది. ఇప్పుడు తర్వాత మనం గోరుచిక్కుడు వేసుకుందాం. వేసేసుకొని కలిపేద్దాం. ఒక 2 minutes మగ్గనిద్దాం. పోపు అంతా దీనికి అంటుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు ఉప్పు, తగినంత చూసుకొని వేసుకోండి జాగ్రత్త. తర్వాత పసుపు, తీపి కాబట్టి కారం కొంచెం వేసుకోండి, ఎక్కువ ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం. పచ్చిమిరపకాయలు ఉంటే బాగుండేది, ఉప్పించాలి, అంతేం కాదు. రోజు ఎండుమిరపకాయలతోనే వంటలు చేస్తున్నాం. ఈసారి కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాం పచ్చిమిరపకాయలు. ఇట్లాంటి కూరలోకి ఎండుమిరపకాయతో పాటు పచ్చిమిరపకాయ కూడా బాగుంటుంది. కొంచెం కారం, వేసాక బాగా కలపండి. కలిపి మళ్ళీ కాసేపు ముక్కలు ఉడికే కానీ కొంచెం నూనెలో వేగితే కూర రుచి బాగుంటుంది. మళ్ళీ చింతపండు పులుసు వేసిపోయిస్తే రసంగా అయిపోతుంది కాబట్టి కొంచెంసేపు ముక్క నూనెలో వేగితే ఆ టేస్టే వేరే ఎప్పుడైనా కూడా కొంచెంసేపు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ కొంచెం మగ్గనివ్వండి, కూరకు పడితే బాగుంటుంది. సో కాసేపు ఉంచండి. ఇప్పుడు చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి బాగా మరగనివ్వండి దగ్గర వచ్చే వరకు. కొంచెం మరుగుతున్న దగ్గర వచ్చాక అప్పుడు బెల్లం వేద్దాం. మళ్ళీ ఒకసారి కలపండి. చింతపండు దగ్గరికి వచ్చే వరకు కూర కాసేపు మరగనిచ్చి అప్పుడు బెల్లం వేస్తే గోరుచిక్కుడుకాయ తీపి కూర రెడీ. ఇప్పుడు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయండి. కొంచెం కొందరు పందరు వేస్తారు, కొందరు బెల్లం కూడా. బెల్లం వేసి బాగా కలపండి. సో చింతపండు ఉడికి పులుపు, కారం, తీపితో కూర చాలా రుచిగా ఉంటుంది. కాసేపు మరగనివ్వండి. యాక్చువల్లీ లాస్ట్లో ఏంటంటే కొంచెం ఒక 1/2 స్పూన్ బియ్యపిండి వేస్తారు, రుచి ఇవన్నీ అతుక్కోవడానికి అనమాట. ఇప్పుడు ఇంట్లో బియ్యపిండి లేదు కానీ సో ఇలాగే ఉంచేస్తాం. కొంతసేపు మరగనివ్వండి. గోరుచిక్కుడుకాయ బెల్లం చింతపండు వేసి తీపి కూర రెడీ. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే, ఇది ఆంధ్ర వంట. యాక్చువల్లీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కొంచెం మెత్తగా ఉడికిన కూరలు బాగుంటాయి కదా, ఎక్కువ కారాలు తినరు, కమ్మగా ఉడకపెట్టి చేస్తారు మా ఆంధ్ర సైడ్ మాట, కాకినాడ అటు సైడు, బ్రాహ్మణ్ సైడ్ అంతా. అందుకే ఏంటంటే ఇది ఉడకబెట్టి ఇలా నోటికి రుచిగా ఉంటుంది. ఇది చారు, ముద్దపప్పు రోజు ఉంటుంది. ఓల్డ్ పీపుల్ ఉన్న ఇంట్లో అన్నమాట. కంపల్సరీ మాకు
పప్పు ఏదో రూపంలో ముద్దపప్పు ఉంటుంది. ఏదైనా పాలకూర అట్లా చేస్తే సరే, లేకపోతే పులుసు కానీ చారు కానీ పప్పు కానీ ఏదో ఒక రూపంలో ఉంటాయి అన్నమాట. పచ్చడి చేస్తారు, కూర ఉంటుంది, కానీ ఉడకపెడతారు మసాలా కొంచెం రుచికి. అన్నం కూడా కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. సో అట్లాగా ఇది ఆంధ్ర డిష్, గోరుచిక్కుడుకాయ తీపికూర చింతపండు బెల్లం వేసి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. ఇట్లు విజయలక్ష్మి, విజయ రెయిన్బో ఛానల్. ఓకే, బాయ్.